అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకుంటుంది రఘు అనే అబ్బాయి. తను నాకిలా పంపించాడు. హాయ్ అన్న. హాయ్ రఘు. అన్న, నీ వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రఘు. మీ స్టోరీస్‌ని విన్న తర్వాత మా ఫ్యామిలీలో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ స్టోరీని మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రఘు ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ద పిల్లో. ఈ రఘు అనే అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. అప్పుడు రఘు 7th క్లాస్ లో ఉన్నాడు. రఘు వాళ్ళకి ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉంది. వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. ఆ ఇల్లు కొంచెం పాతగా అవడం తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు ఈ ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేపిద్దామని. రఘు వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. రఘు వాళ్ళ ఫాదర్, రఘు వాళ్ళ మదర్ అండ్ రఘు వాళ్ళ మదర్ కి ఒక బ్రదర్. రఘుకి మావయ్య అవుతాడు. తనతో పాటు రఘు వాళ్ళ సిస్టర్. రఘు వాళ్ళ ఫాదర్ కి ఒక హార్డ్వేర్ షాప్ ఉండేది. అదే షాప్ లో రఘు వాళ్ళ మామయ్య కూడా, అంటే వాళ్ళ డాడీతో కలిసి ఇద్దరు కూడా ఆ షాప్ ని చూసుకునేవాళ్ళు. రఘు వాళ్ళ మదర్ వచ్చేసి ఒక సోషల్ టీచర్. ఎక్కడైతే తను స్కూల్లో వర్క్ చేసేదో అదే స్కూల్లో రఘు అండ్ తన చెల్లి కూడా చదువుకునేవాళ్ళు. సో వీళ్ళు ఇలా ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేయిద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రఘు వాళ్ళ మదర్ అన్నారు, స్కూల్ కి దగ్గరలో ఉండేటట్టు ఏదైనా ఇల్లు వెతికిరండి అని చెప్పి రఘు వాళ్ళ ఫాదర్ ని బయటికి పంపిస్తే రఘు వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ కి దగ్గరలో ఉండేటట్టు ఒక ఇల్లుని సెలెక్ట్ చేశారు. అండ్ ఆ రోజు సండే అవడం తోటి స్కూల్ ఎలాగైనా లేదని చెప్పి వీళ్ళు వెంటనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. సో రఘు వాళ్ళు ఏదైతే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారో ఆ బిల్డింగ్ వచ్చేసి టోటల్ 3 floors ఉండేది. కింద ఫ్లోర్లో ఓనర్స్ ఉండేవాళ్ళు. ఆ ఓనర్స్కి ఇట్లా పక్కన ఒక పెద్ద సందు ఉండేది. అక్కడ కార్ పార్క్ చేసుకునేంత స్పేస్ ఉండేది. అండ్ ఇక్కడ మొత్తం చిన్న 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 చెట్లు, పూల చెట్లు ఉంటాయి కదా, ఆ పూల చెట్లను పెట్టుండేది. ఆ బిల్డింగ్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉండేది. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎవరో ఉండేవాళ్ళు. అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి రఘు వాళ్ళు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు, ఆ రూమ్లోకి. పైనకి రఘు వాళ్ళు ఉన్న దాని నుంచి కొంచెం పైకి వెళ్తే మొత్తం టెర్రస్ ఉండేది. ఆ టెర్రస్ పైన ఒక పెంట్ హౌస్ ఉంది. ఆ పెంట్ హౌస్ ఒక 2 rooms ఉంటాయి, చిన్న పెంట్ హౌస్. అండ్ దాని పక్కన ఒక 2 tanks ఉండేవి. ముంగటంతా స్పేస్ ఉండేది. అక్కడ మొత్తం తీగలు ఉండేవి. ఆ తీగల పైన వీళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ ఉండేది. ఆ సండే రోజు వీళ్ళు షిఫ్ట్ అయిన వెంటనే వీళ్ళు పనులు మొదలు పెట్టేశారు. రఘు వాళ్ళ ఫాదర్ ఏమో యాజ్ యూజువల్ గా షాప్ కి వెళ్ళిపోయారు. కానీ రఘు వాళ్ళ మావయ్య, రఘు వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో అన్ని వస్తువులు అన్పాక్ చేసి మొత్తం ఇల్లంతా కూడా సెట్ చేస్తున్నారు, మొత్తం సర్దుతున్నారు అంతా. రఘు కూడా వాళ్ళ మదర్ కి చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తున్నాడు. ఇంతలో రఘు వాళ్ళ సిస్టర్ ఏమో ఇంట్లో కనపడట్లేదు. రే చెల్లి ఎక్కడికి వెళ్ళిందిరా, వెళ్ళి చూడంటే వెంటనే బిల్డింగ్ పైకి వెళ్ళాడు. బిల్డింగ్ పైకి వెళ్ళి చూసేసరికల్లా ఎక్కడైతే ఆ బ్లూ కలర్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ కి వెనకాల వాళ్ళ చెల్లి ఆడుకుంటూ కనిపించింది. తన చేతిలో ఒక చిన్న పిల్లో ఉంది. ఆ పిల్లో తోటి అటు ఇటు ఇలా ఊపుతూ తను డాన్స్ చేస్తూ అక్కడ కనిపించింది. వెంటనే రఘు ఇలా తన చెల్లి చేయబట్టుకుని ఇలా వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ చేతిలో పిల్లో ఉంది కదా, చెల్లి చేతిలో, అది నేలకి ఇలా రాసుకుంటూ ఇలా తిప్పుతూ తను వస్తూ ఉంది. ఇంతలో రఘుని ఎవరో వెనకాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కానీ ఎవ్వరూ లేరు. ఇంతలో రఘు మెడ దగ్గరికి ఎవరో వచ్చి చల్ల గాలి ఇలా ఊదినట్టుగా అనిపించింది. రఘుకి భయం వేసి వెంటనే అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయాడు. తన చెల్లి చేతిలో ఉన్న పిల్లోని బయట షూ ర్యాక్ ఉండేది, ఆ షూ ర్యాక్ దగ్గర వదిలేసి వాళ్ళు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ నలుగురు కలిసి భోన్ చేశారు. రఘు అండ్ వాళ్ళ చెల్లి పడుకునేసరికల్లా వీళ్ళ మదర్ అండ్ వాళ్ళ మావయ్య ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దేశారు. అంత లోపల ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వస్తూ వాళ్ళ ఫాదర్ 2 స్వీట్ బాక్స్ ని తీసుకొచ్చాడు. ఒక స్వీట్ ఏమో మైసూర్ పాక్ అయితే ఇంకో దాంట్లో లడ్డూలు ఉన్నాయి. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రఘు అండ్ వాళ్ళ చెల్లెలు బాక్సెస్ ని తీసేసుకుని వెంటనే తినడం స్టార్ట్ చేశారు. అందరూ తింటూ ఉన్నారు ఇంట్లో. ఇంతలో ఏదో రఘు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్ గా రఘు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ పైన సీరియస్ అయిపోయాడు. అంటే చిన్న విషయానికి చాలా పెద్దగా సీరియస్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మదర్ ని బూతులు తిడుతున్నాడు. డైరెక్ట్ బూతులే తిట్టడం స్టార్ట్ చేశాడంట. వాళ్ళ మదర్ కి బాగా కోపం వచ్చి బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ బెడ్ పైన కూర్చునుంది. వాళ్ళ ఫాదర్ ఆ రూమ్ లోకి వెళ్ళి, సారీ, నేను ఎందుకు అలా అరిచానో నాకు అర్థం కాలేదు, నాకే తెలియకుండా నేను అరిచేశాను, ఐఎమ్ సారీ
సారీ అని చెప్పి వాళ్ళ మదర్ తో చెప్తే సరే అని చెప్పి వాళ్ళ మదర్ కూడా ఊరుకున్నారు. రఘు వాళ్ళ ఫాదర్ అలా చేస్తుంటే చాలా వియర్డ్ గా అనిపించింది. ఎప్పుడు లేంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అలానే ఆలోచిస్తూ నిద్రపోయింది. అలా డే 1 కంప్లీట్ అయింది. డే 2 వచ్చేసరికల్లా నెక్స్ట్ డే మండే అందరూ స్కూల్ కి రెడీ అవుతున్నారు. రఘు వాళ్ళ మదర్ ఆల్రెడీ టిఫిన్ బాక్స్ ని ప్రిపేర్ చేశారు. మరో పక్కన రఘు వాళ్ళ చెల్లెలకి వాళ్ళ మదర్ ఇలా జడ వేస్తూ అక్కడ ఉన్నారు. ఇంతలో రఘుని స్నానం చేసుకునిరా అని చెప్పి బాత్రూమ్ లోకి పంపించారు. రఘు బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తున్నాడు. కానీ తనని బాత్రూమ్ లో ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఎవరో ఉన్నట్టు తనకి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది. వెంటనే ఫాస్ట్ గా స్నానం చేసుకుని వెంటనే బాత్రూమ్ లోంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు స్కూల్ కి వెళ్లారు. రఘు వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ మావయ్య యాజ్ యూజువల్ గా వాళ్ళ షాప్ కి వెళ్ళిపోయి షాప్ ఓపెన్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయింది. ఇంటికి వచ్చారు, ఫ్రెష్ అయ్యారు, స్నాక్స్ తిన్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మదర్ చదివిస్తూ కూర్చున్నారు. ఇంతలోగా నైట్ అయ్యింది. వాళ్ళ షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత రఘు వాళ్ళ మావయ్య, రఘు వాళ్ళ డాడీ ఇద్దరు వాళ్ళ మదర్ పైన తిట్టడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న విషయాలకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మదర్ కి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ ముగ్గురు గొడవ పడ్డారు ఇంట్లో. ఒక పక్కనేమో వాళ్ళ గొడవని చూసి రఘు వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంది. రఘుకి ఏం అర్థం కావట్లేదు. రఘు వాళ్ళ చెల్లెని ఇలా పట్టుకుని ఒక దగ్గర కూర్చుని ఉన్నాడు. ఇంతలోగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ గొడవ జరిగిన తర్వాత రఘు వాళ్ళ మదర్ చాలా కోపంలో ఉన్నారు. ఆ రోజు నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు. సో రఘు వాళ్ళ ఫాదర్ బయటికి వెళ్లి వాళ్ళందరికీ తినడానికి బిర్యానీని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఫుడ్ తిన్నారు. వాళ్ళ మదర్ కోపం కొంచెం తగ్గింది. ఆ తర్వాత రఘు వాళ్ళ ఫాదర్ ఇప్పుడే వస్తాను, చిన్న వర్క్ ఉందని చెప్పి రఘు వాళ్ళ ఫాదర్, రఘు వాళ్ళ మావయ్య ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు. సో వీళ్ళు డోర్ లాక్ చేసుకుని లోపలే ఉన్నారు. ఒక 15 నిమిషాల తర్వాత ఆ డోర్ ని ఎవరో కొట్టడం స్టార్ట్ చేశారు. రఘు వాళ్ళ మదర్ వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే బయట ఎవరు లేరు. మొత్తం బయటికి వెళ్లి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి మొత్తం చెక్ చేసింది కానీ ఎవరు కనిపించలేదు. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఎవరో డోర్ కొట్టారు. మళ్ళీ వెళ్లి చూశారు కానీ అక్కడ ఎవరు లేరు. ఇలా ఒక 2 to 3 టైమ్స్ జరిగింది. ఆ టైంలో చిన్న నోకియా ఫోన్స్ ఉండేవన్నమాట, డబ్బా ఫోన్స్, ఐడియా ఉందా? ఆ ఫోన్ తీసుకుని వెంటనే వాళ్ళ ఫాదర్ కి కాల్ చేశారు. వాళ్ళ ఫాదర్ ని వెంటనే ఇంటికి వచ్చేయండి అంటే ఆ పని అయిపోయింది, దారిలోనే ఉన్నాము, మేము కూడా వచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం తోటి వెంటనే ఇంటికి కూడా వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా డోర్ కొట్టారు, ఎవరో అర్థం కాలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ తో చెప్పగానే వాళ్ళ ఫాదర్ అంటాడు, ఏదో నువ్వు భ్రమపడి ఉంటావు, లేదా ఎవరైనా పిల్లలు వచ్చి ఆట పట్టించుంటారులే, నువ్వు దానికేం టెన్షన్ పడకని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటాడు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. టైం ఏమో 3 o'clock అవుతుంది. కరెక్ట్ గా అదే టైం కి కిచెన్ లోంచి ఏదో సౌండ్ వస్తుంది. ఏంట్రా ఈ సౌండ్ అని చెప్పి రఘు వాళ్ళ మదర్ వెళ్లి చూస్తే రఘు వాళ్ళ ఫాదర్ చేతిలో ఒక కత్తి ఉంది. అండ్ ఆ కత్తిని తీసుకుని కింద రఘు వాళ్ళ చెల్లుంది. తనని పీసెస్ గా కట్ చేస్తూ రఘు వాళ్ళ ఫాదర్ కనిపించాడు. అది చూసిన వెంటనే రఘు వాళ్ళ మదర్ గట్టిగా అరిచారు. తీరా చూస్తే రఘు వాళ్ళ మదర్ నిద్రపోతున్నారు. తనకి ఈ విధంగా ఒక కల వచ్చింది. తను చాలా భయపడింది. వెంటనే రఘు వాళ్ళ సిస్టర్ ని తన దగ్గరికి తీసుకుని దగ్గరగా పడుకోబెట్టుకుని తను నిద్రపోయింది. సో నెక్స్ట్ డే అయింది, డే 3. ఆ రోజు ట్యూస్డే. యాజ్ యూజువల్ గా వాళ్ళ మదర్ లేచారు, వెంటనే స్నానం చేసుకున్నారు. ఊర్లో ఉండే వాళ్ళ మదర్ కి కాల్ చేసి అమ్మా నాకు ఈ విధంగా కలొచ్చింది అని చెప్తే వాళ్ళ మదర్ ఇంట్లో గోమూత్రము అండ్ గంగాజలం తీసుకొచ్చి చల్లమని చెప్పి అంటారు. సరే అమ్మా ఆ విధంగానే చేస్తానని చెప్పి వాళ్ళ మదర్ తో ఫోన్ మాట్లాడి కట్ చేసి రఘుని వాళ్ళ చెల్లెని తను ముగ్గురు కలిసి స్కూల్ కి వెళ్దామని చెప్పి మెట్లు దిగి వెళ్తూ ఉంటారు. ఇంతలో కింద ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మేము ఇలా తిరుపతి వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళ మదర్ కనిపిస్తే చెప్తారు. చెప్పిన తర్వాత సరే అండి అని చెప్పి వీళ్ళేమో స్కూల్ కి వెళ్తారు, వాళ్ళేమో కార్ లో బయలుదేరుతారు. అండ్ ఇంకో వేడి విషయం ఏంటంటే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్యామిలీ ఎంత మాట్లాడిద్దామని ప్రయత్నించినా సరే, ఎన్నిసార్లు మాట్లాడించడానికి వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కువసేపు బయట ఉండే వాళ్ళు కాదు. వెంటనే లోపలికి వెళ్ళిపోయే వాళ్ళు, క్లోజ్ చేసుకునే వాళ్ళు. అండ్ బయట నైట్ అయితే లైట్ కూడా పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. రఘు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళని చూస్తే కొద్దిగా వియర్డ్ గా అనిపించింది. సో ఆ విధంగా వాళ్ళు 3వ రోజు కూడా స్కూల్ కి వెళ్లారు. స్కూల్ కి వెళ్ళిన తర్వాత లంచ్ టైమ్ లో రఘు 7th క్లాస్ చదువుతున్నాడు కదా, 8th క్లాస్ లో ఒక అబ్బాయి వచ్చాడనమాట, తనకి సీనియర్ వచ్చి, అరే రఘు అదేంద్రా మీరు ఆ ఇంట్లో దిగిర్రు, ఆ ఇల్లు గురించి మీకు తెలియదా అని రఘుతో అంటాడు. ఏమైందన్నా, ఏముందా ఆ ఇంట్లో అని చెప్పి రఘు అడగడంతో, ఆ ఇంట్లో రా ఆ పెంట్ హౌస్ ఉంది కదా, ఆ పెంట్ హౌస్ లో ఒక అంకుల్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు రా, మీకు తెలీదా ఆ విషయం అని రఘుతో అన్నాడు. లేదన్నా మాకు ఆ విషయం తెలియదన్నా అని చెప్పి ఆ అబ్బాయితో అంటాడు. వెంటనే లంచ్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి, అమ్మా ఆ ఇంట్లో ఇలా జరిగిందంట అమ్మా,
ఒక అన్నయ్య నాతో ఇలా చెప్తున్నాడని చెప్పి రఘు వాళ్ళ మదర్ తో అంటాడు. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఆ అబ్బాయిని పిలుస్తుంది. ఆ అబ్బాయిని పిలిచి అడిగితే అవును టీచర్ ఆ ఇంట్లో అలానే జరిగిందని చెప్పి ఆ అబ్బాయి రఘు వాళ్ళ మదర్ తో చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత రఘు అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. కానీ వాళ్ళ ఫాదర్ కి చెప్పొద్దని చెప్పి అనుకుంటారు. వేరే ఏదైనా ఇల్లు ప్రశాంతంగా మనం సర్చ్ చేసి వెళ్ళిపోదాము, డాడీకి చెప్పకు, చాలా భయపడతారు, డాడీకి ఇలాంటి విషయాలంటేనే చాలా భయము అని చెప్పి రఘుతో అనగానే తను కూడా కొంచెం భయపడకుండా ధైర్యంగానే ఉండి వాళ్ళ మదర్ తో పాటు ఆ రోజు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఏదైతే చెప్పారో ఆ గంగా జల వాటర్ అంతా చల్లమని చెప్పి ఇల్లు మొత్తం చల్లుతారు. ఆ రోజు నైట్ వచ్చారు, యాజ్ యూజువల్ గా అందరూ తిన్నారు. తిన్న తర్వాత నిద్రపోయారు. ఎగ్జాక్ట్లీ టైం 1:30 అవుతుంది. రఘు వాళ్ళ మదర్ కి మెలకు వచ్చింది. లేచి చూసేసరికల్లా రఘు వాళ్ళ ఫాదర్ ఇంట్లో కనపడట్లేదు. వాళ్ళ మదర్ కి భయం వేసింది. వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్లి చూస్తే టెర్రస్ పైన రఘు వాళ్ళ ఫాదర్ ఒక దగ్గర కూర్చుని ఆ పిల్లో తన చేతిలో పట్టుకుని ఇలా కౌగిలించుకుని అటు ఇటు ఊగుతున్నట్టుగా వాళ్ళ మదర్ కి కనిపించింది. దాన్ని చూసిన తర్వాత రఘు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి తన భుజం పైన ఇలా చేయి పెట్టి ఏవండి అని ఇలా కదిలిస్తూ ఉంది. ఆ తర్వాత రఘు వాళ్ళ ఫాదర్ మెల్లగా తనని ఇలా పైకి లేపి వాళ్ళ మదర్ ని ఇలానే చూస్తూ ఉన్నాడు. ఏవండి ఈ టైంలో ఏంటి ఇక్కడ, ఏం చేస్తున్నారు మీరు, పదండి కిందకి పదండి అని వాళ్ళ మదర్ అంటుంటే వాళ్ళ ఫాదర్ మాత్రం ఈ విధంగానే తనని చూస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ మదర్ చెంప పైన గట్టిగా కొట్టారు. ఆ విధంగా కొట్టగానే వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నేనేంటి ఇక్కడున్నానేంటి అని చెప్పి తన చేతిలో ఉన్న దిండుని తీసుకుని పక్కకు విసిరేసి వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో ఉప్పేసి మీరు వెంటనే స్నానం చేసిరండి అని చెప్పి రఘు వాళ్ళ మదర్ అంటే వాళ్ళ ఫాదర్ వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా పడుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అందరూ కూడా యాజ్ యూజువల్ గా రెడీ అయ్యారు. వీళ్ళు ముగ్గురేమో స్కూల్ కి వెళ్ళిపోయారు. అండ్ రఘు వాళ్ళ ఫాదర్ వచ్చేసి రఘు వాళ్ళ మావయ్యతో అంటాడు, నువ్వు వెళ్ళి షాప్ ఓపెన్ చేయి, నేను వెంటనే వస్తానులే, నీ వెనకాలే గ్యాస్ బండ్ వస్తుంది, నేను తీసుకుని అదంతా చూసుకుని వస్తానులే అని చెప్పి పంపిస్తాడు. సో అలా కొద్దిసేపు అయిన తర్వాత ఆ గ్యాస్ బండ తీసుకొచ్చాడు ఉంటాడు కదా, వాడు వస్తాడు. సో గ్యాస్ బండ తీసుకోవడానికి కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి రఘు వాళ్ళ ఫాదర్ కి కొంచెం పరిచయం ఉంటుంది ఇంతకు ముందే. ఆ అబ్బాయి అంటాడు, అన్నా మీరు ఈ ఇంట్లో ఉంటున్నారు ఎందుకన్నా, మీకు ఇంటి గురించి తెలియదా? అప్పుడు రఘు వాళ్ళ ఫాదర్ అంటాడు, లేదు తమ్ముడు, ఏం జరిగింది ఇంటికి? అన్న పైన పెంట్ హౌస్ ఉంది కదా, ఆ పెంట్ హౌస్ లో ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. రఘు వాళ్ళ ఫాదర్ అంటాడు, లేదు తమ్ముడు, నాకు ఆ విషయాలు ఏం తెలీదు, అసలు ఏం జరిగింది? అన్న పెంట్ హౌస్ లో ఒక అంకుల్ ఉండేవాడు, తన భార్య కూతురు తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత తన వైఫ్ కూడా తనకి డివోర్స్ కూడా ఇచ్చేసిందంట. ఆ డిప్రెషన్ లో ఫుల్ తాగేవాడు, తాగి తనని బాగా హింసించుకునేవాడు. ఒక రోజు తను పాయిజన్ తాగేసి అలానే ఉన్నాడు. అయితే వీళ్ళెవరో కింద ఓనర్స్ పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తుంటే ఒక 7 days తర్వాత వాళ్ళకి చాలా బ్యాడ్ స్మెల్ రావడంతో లోపల ఏదో జరిగిందని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి డోర్ ని బ్రేక్ చేసి చూస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికల్లా అతని బాడీ మొత్తం ఇలా డీకంపోజ్ అయిపోయింది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఒకవైపు తన బాడీ పైన చీమలు వస్తున్నాయి, ఇంకో వైపు ఏమో చిన్న చిన్న పురుగులు ఆ బాడీ పైన ఇలా పాకుతూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఇది ఒక సూసైడ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసి ఎవ్రీథింగ్ అనేది సెటిల్ అయిపోయిందన్న. ఆ అబ్బాయి ఇలా చెప్పిన తర్వాత రఘు వాళ్ళ ఫాదర్ చాలా భయపడ్డాడు. ఆల్రెడీ ఒక 2-3 days నుంచి ఇంట్లో విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు రఘు వాళ్ళ ఫాదర్ కి ఒక క్లారిటీ వచ్చింది. వెంటనే రఘు వాళ్ళ మదర్ కి కాల్ చేశాడు, నువ్వు స్కూల్ నుంచి వెంటనే వచ్చేసాయి, లీవ్ పెట్టి వచ్చేసాయి, మనం ఇప్పుడే ఒక ఇల్లు వెతుక్కుందాం, వెళ్ళి నువ్వు అర్జెంట్ గా వచ్చేసాయి, అన్ని పనులు ఆపేసుకుని నువ్వు వెంటనే రా అని చెప్పి వాళ్ళ మదర్ కి కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత కిందున్న ఇంటోనర్స్ ని కాంటాక్ట్ అవుదామంటేనేమో వాళ్ళు తిరుపతికి వెళ్లారు. అప్పుడేమో ఆ డబ్బా ఫోన్లు ఉంటున్నాయి, నోకియా ఫోన్స్, దాని నుంచి కాల్ చేస్తుంటేనేమో వాళ్ళకేమో కాల్ కలవట్లేదు. ఏమో పోతే పోయిందిరా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, రెంట్ ఎక్కువైనా పర్లేదని చెప్పి వాళ్ళు ఇల్లు వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి స్కూల్ కి కొంచెం దగ్గరలోనే అంటే బ్యాక్ సైడ్ ఇంకొక ఇల్లు దొరికింది. ఆ ఇంటి ఓనర్స్ తిరుపతి నుంచి రిటర్న్ వచ్చే లోపే వీళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత రఘు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సేఫ్ గానే ఉంది. రఘు వాళ్ళ అమ్మమ్మ ఈ విషయం వినగానే వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. వాళ్ళతో ఏదో గుడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏదో పూజలు చేయించారు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఈ ఇల్లు ఏదైతే ఉందో అప్పుడప్పుడు అదే ఏరియాలో ఉంటారు కదా వీళ్ళు. రఘు వాళ్ళు ఆడుకున్నప్పుడు గానీ
ఏదన్నా పని ఉన్నప్పుడు గానీ ఆ ఏరియా నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఇల్లుని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మటుకు ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరు రెంట్కి వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయేవారు. సెకండ్ ఫ్లోర్ లో ఇంకో ఫ్యామిలీ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటి ఓనర్స్ పైన బిల్డింగ్ ని కూల్ చేశారు. అక్కడ ఒక చిన్న హోమాన్ని జరిపించారు. జరిపించిన తర్వాత పైన ఆ బిల్డింగ్ ని యాజ్ టీజ్ గా కట్టారు. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే పెద్ద కొడుకున్నాడో ఆ పెద్ద కొడుక్కి పెళ్లి అవ్వడం తోటి ఆ పై ఫ్లోర్ లో ఆ అబ్బాయి ఉంటున్నాడు. సో ఈ విధంగా రఘు వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది. వాళ్ళు వెంటనే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి వాళ్ళకి అంతగా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ స్టోరీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఎక్కడైనా సరే మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఒక రూమ్ తీసుకుంటున్నప్పుడు గానీ ఏదైనా ఏరియాకి వెళ్తున్నప్పుడు దాని గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఎంక్వైరీ అయినా చెయ్యాలి. కరెక్టే కదా? ఇలాంటివి ఏమైనా జరుగుంటే ముందే తెలిస్తే కొంచెం సేఫ్ గా ఉండొచ్చు కదా. సో ఇది రఘుకి జరిగిన స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం నన్ను ఫాలో అవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పక్కనే హర్ నేమ్ ఇస్ రమ్య అనే ఒక హారర్ స్టోరీ ఉంది. ఇది కనుక మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి.